Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 4 in our part journey. So guys, ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే అసలు అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి, అసలు అర్థమెటిక్ ఆపరేషన్స్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి. సో గైస్, అసలు ఇవాళ నేను అర్థమెటిక్ ఆపరేటర్ మీద క్లియర్ కట్ అసలు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను గైస్. సో ఈరోజు మీరు ఈ క్లాస్ చూసినట్టయితే మీకు అర్థమెటిక్ ఆపరేషన్ గురించి ఫుల్ క్లారిటీ వచ్చేది గైస్. సో మీరు చేయాల్సింది ఒకటే ఒక పని గైస్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమెటిక్ ఆపరేటర్స్ మీద ఫుల్ క్లారిటీ వచ్చేది గైస్. ఓకేనా, ఐ హోప్ చూస్తారనుకుంటున్నాను గైస్. చూడటమే మాత్రమే కాకుండా లైక్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. ఓకేనా, ఐ హోప్ మీకు నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని షేర్ చేయండి గైస్, వాళ్ళకు కూడా హెల్ప్ అవుద్ది. ఓకే గైస్, ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే కన్నా ముందు ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. స్టార్ట్ చేద్దాం మరి. హాయ్ గైస్, టుడే ఇస్ డే 4 ఇన్ అవర్ ప్రాజెక్ట్ జర్నీ. సో గైస్, ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే వాట్ ఆర్ ఆపరేటర్స్, పైథాన్ అర్థమెటిక్ ఆపరేటర్స్, రియల్ టైమ్ క్యాలిక్యులేట్ ప్రాజెక్ట్ ఇన్ తెలుగు. గైస్, సింపుల్గా చెప్పాలంటే అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి, దాంట్లో మళ్ళీ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, మనం సింపుల్గా ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాసి చూద్దాం గైస్. ఓకేనా, ఈరోజు క్లాస్లో. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు డే అయితే స్టార్ట్ చేద్దాం గైస్. ఈరోజు డే స్టార్ట్ చేసే కన్నా ముందు ఎవరైతే మన ప్రీవియస్ వీడియోలు చూడలేదో ముందు ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి గైస్. సో మీకు ఇంకా బాగా ఈ వీడియో అనేది ఇంకా బాగా అర్థం అవుతుంది గైస్. ఓకేనా, సో నేనైతే మన వీడియోని స్టార్ట్ చేస్తున్నా. సో టాపిక్స్ కవర్ ఇన్ డే 4. ఓకే గైస్, ఈరోజు మనం ఏవైతే చూద్దామో ఇప్పుడు చూద్దాం. ఏంటి? పైథాన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఓవర్వ్యూ, ఆర్డర్ ఆఫ్ ఆపరేటర్స్, యూజింగ్ వేరియబుల్స్ ఫర్ క్యాలిక్యులేషన్స్, మినీ ప్రాజెక్ట్, సింపుల్ క్యాలిక్యులేటర్ విత్ యూజర్ ఇన్పుట్. గైస్, ఈ 4 టాపిక్స్ మనం ఈరోజు క్లాస్లో కవర్ చేద్దాం. ఓకేనా గైస్, నేను చాలాసార్లు ఏం చెప్పా, మనం ఏదైనా ఒక టాపిక్ నేర్చుకునేటప్పుడు ఏం చేసుకోవాలి ఫస్ట్, అసలు ఆ టాపిక్ దేని నుంచి వచ్చింది. నేనేమన్నా పైథాన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఓవర్వ్యూ అన్నా అంటే ఫస్ట్ అసలు మనకు ఆపరేటర్స్ అంటే ఏంటో తెలియకపోతే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎలా తెలుస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చూద్దాం, వాట్ ఆర్ ది ఆపరేటర్స్ అంటే చూద్దాం, తర్వాత మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటో చూద్దాం. ఓకే గైస్, ఫస్ట్ మనం ఏం చూద్దాం, వాట్ ఆర్ ఆపరేటర్స్, అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి. ఓకే గైస్, ఆపరేటర్ మీనింగ్ ఏంటి? ఆపరేటర్స్ ఆర్ సింబల్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే గైస్, యూజ్డ్ టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ వాల్యూస్ ఆర్ వేరియబుల్స్. గైస్, ఆపరేటర్స్ అంటే ఏంటంట, ఆపరేటర్స్ అనేవి సింబల్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకేనా గైస్, ఆపరేటర్స్ ఏంటి, సింబల్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఆపరేటర్స్ అంటాం. ఎందుకు వీటిని యూజ్ చేస్తారంట, టు పర్ఫామ్ ఆపరేషన్స్. ఓకే గైస్, టు పర్ఫామ్ ఆపరేషన్స్ ఆన్ వాల్యూస్ ఆర్ వేరియబుల్స్. గైస్, ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఆపరేటర్స్ అంటే ఏంటి. ఆపరేటర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింబల్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫామ్ ది ఆపరేషన్స్ ఆన్ వాల్యూస్ అండ్ వేరియబుల్స్. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అసలు ఆపరేటర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు మనం ఏంటి ఏమి నేర్చుకోవాలి. సో మనం ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ నేర్చుకున్నాం. ఓకే గైస్, సో దానికన్నా ముందు అసలు ఆపరేటర్స్ అంటే నేను నేర్చుకున్నాం కదా, అసలు దాంట్లో ఎన్ని రకాల ఆపరేటర్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటి, వై ఆపరేటర్స్. ఓకే గైస్, మనకి ఆ టాపిక్ తెలిసినప్పుడు మనకి ఎంపటినే రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నేను ఇది ఎందుకు నేర్చుకోవాలి, ఇది నేర్చుకుంటే నాకు ఏంటి ఉపయోగం, ఇది నేను ఎక్కడ యూజ్ చేయాలి. గైస్, ఇక్కడ నేను చూడండి, నేను హైలైట్ చేసా, టు డూ ఎనీ మ్యాథ్ ఆర్ లాజికల్ టాస్క్ ఇన్ ప్రోగ్రామింగ్. గైస్, ఏంటంట, మీరు మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎప్పుడైనా మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ టాస్క్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ ఆపరేటర్స్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా, చూద్దాం. లైక్ ఏంటి, ఎడిషన్, నంబర్స్, కంపారిజన్, వాల్యూస్ ఆర్ అసైనింగ్ డేటా. ఓకే గైస్, ఇప్పుడు ఏం చూద్దాం, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయో చూద్దాం గైస్. ఏంటంట, అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్. ఓకే గైస్, సో మనకేంటి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఎన్ని, 1 2 3 4 5
6 7 గైస్ ఓకేనా. మనకి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అవైలబుల్ ఇన్ పైథాన్. ఓకే గైస్. సో మనం ఏం చూద్దాం ఈరోజు. సో టుడే వీఆర్ కవరింగ్ ఓన్లీ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇన్ డెప్త్. గైస్ మీరు అనుకోవచ్చు ఏంటన్నా అర్థమెటిక్ ఆపరేటర్కి ఒక వీడియో తీసి డైరెక్ట్గా అన్నీ ఒక దాంట్లో చెప్పవచ్చు కానీ మీరు అనుకోవచ్చు గైస్ అన్నీ ఒక దాంట్లో చెప్పేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు గైస్. ఓకేనా. సో మీకు క్లారిటీగా చెప్పడం కోసమే నేను ఒక్కొక్కటి ఒక దాంట్లో చెప్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది. సో నేను ఏంటంటే ఒక టాపిక్ చెప్పి దాని మీద ఎగ్జాంపుల్ చేపించి మీకు టాస్క్ ఇస్తున్నాను గైస్. ఓకేనా. ఆ టాపిక్ అనేది మీరు ఇంకా మళ్ళీ చూసుకో అవసరం లేదు గైస్. ఓకేనా. మీకు అర్థం అవ్వడానికి నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో కూడా చెప్తున్నాను గైస్. ఓకేనా. సో ఇప్పుడు మనం వీడియోతో స్టార్ట్ చేసినట్టయితే మన ఫస్ట్ టాపిక్ ఏంటి, పైథాన్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఓవర్వ్యూ. ఓకే గైస్. మనకి ఫస్ట్ ఏం తెలుసుకున్నాం, ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాం, ఎందుకు యూజ్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం, అర్థమెటిక్ ఆపరేటర్స్ చూస్తున్నాం. సో ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ ఏంటంట, ఎందుకు యూజ్ చేయాలంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఓకే గైస్. మన ప్రోగ్రామింగ్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి, అర్థమెటిక్ ఆపరేటర్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా. మీరు ఎప్పుడు కూడా ఒకటి నేర్చుకునే దాని ముందు దాని డెఫినేషన్ తెలుసుకోవాలి గైస్. దాని డెఫినేషన్ తెలుసుకోవాలి, అది ఎందుకు యూజ్ చేయాలో తెలుసుకోవాలి, అది ఎక్కడ యూజ్ చేయాలో తెలుసుకోవాలి గైస్. ఓకేనా. అప్పుడు మీరు మర్చిపోరు గైస్. ఓకేనా. చాలామంది అంటారు అన్న నేను థియరీ నేర్చుకుంటున్నాను కానీ ప్రాక్టికల్గా వర్క్ చేయలేకపోతున్నాను, సో ప్రాక్టికల్గా నేను కోడ్ రాసేటప్పుడు నాకు గుర్తుంటలేదు అంటున్నారు గైస్. దానికి అర్థం ఏంటంటే మీరు నేర్చుకుంటున్నారు కానీ దాని ఓవర్వ్యూ తెలుసుకోవట్లేదు గైస్. అంటే అది ఏంటి, అది ఎందుకు వాడాలి, ఎప్పుడు ఏ టైంలో దాన్ని యూజ్ చేయాలో తెలుసుకుంటే మీరు కూడా అది లైక్ ప్రోగ్రామింగ్ రాస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఆ టాపిక్ అనేది గుర్తు వచ్చుద్ది గైస్. ఓకేనా. సో ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎప్పుడు వాడాలి, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ యూజ్ చేయాలి. ఓకే గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటి, సో అసలు అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఏమున్నాయి. సో గైస్ అర్థమెటిక్ ఆపరేటర్లో డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఏంటి, ఎడిషను, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులస్, ఎక్స్పోనెన్షియల్. గైస్ మీ అందరికి అర్థం కావడానికి మనకేంటి, ఎడిషన్ అంటే తెలుసు, ప్లస్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ అంటే గైస్ ఇక్కడ నేను సింబల్ కూడా ఇచ్చాను చూడండి. మల్టిప్లికేషన్కి మనం ఈ సింబల్ వాడాలి, సో డివిజన్కి ఈ సింబల్ వాడాలి, ఫ్లోర్ డివిజన్కి ఇలా ఈ సింబల్ వాడాలి. సో గైస్ ఇక్కడ నేను మొత్తం సింబల్స్ అన్నీ ఇచ్చాను. సో ఈ మెటీరియల్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్ వస్తే ఆ మెటీరియల్లో చెక్ చేసుకోండి. ఓకేనా గైస్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చూద్దాం, అసలు మనం ప్రతిదీ కూడా ఏం చేద్దాం, ఎడిషన్ అంటే ఏం జరుగుతుంది, సబ్ట్రాక్షన్ అంటే ఏం జరుగుతుంది, మల్టిప్లికేషన్ అంటే ఏం జరుగుతుంది, అసలు అంటే మనం ఏం చేయాలంటే గైస్ మీరు ఎప్పుడూ కూడా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అని యూజ్ చెయ్యం. మనం ఏం యూజ్ చేస్తాం, మనం ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్స్ వీఆర్ యూజింగ్ సింబల్స్ గైస్. మనం సింబల్స్ని యూజ్ చేస్తాం. అంటే మీరు ఎప్పుడు కూడా ప్లస్ సింబల్ వస్తే ఓకే అక్కడ ఎడిషన్ జరుగుతుంది, మీరు అక్కడ ఏంటి హైఫన్ సింబల్ వస్తే సబ్ట్రాక్షన్ జరుగుతుంది, ఇక్కడ స్టార్ సింబల్ వస్తే మల్టిప్లికేషన్ జరుగుతుంది అని మీకు తెలుసుకోవాలి గైస్. అందుకే నేను ఇక్కడ మీకు సింబల్ రాసి దాని పక్కన దాని నేమ్ రాశాను. ఓకేనా గైస్. ఇక్కడ డబుల్ స్టార్స్ ఉంటే ఎక్స్పోనెంట్. ఓకేనా గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం గైస్. ఏంటి, A = 10, B = 3 గైస్. అంటే 10 అనే వాల్యూ ఏలో స్టోర్ అయింది, 3 అనే వాల్యూ బీలో స్టోర్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ రెండింటిని ప్లస్ చేశాను గైస్. ఇక్కడ ఏం సింబల్ ఉంది, ప్లస్ గైస్. ఇక్కడ నేను చెప్పినట్టయితే ఇక్కడ ఏంటి ప్లస్ సింబల్ అంటే మనం ఏం చేస్తున్నాం, ఎడిషన్ చేస్తున్నాం గైస్. ఇక్కడ చూడండి ఎడిషన్ అంటే మనకి ఇక్కడ ఏం జరిగింది, ఎడిషన్ చేసాం. డబుల్ స్టార్ అంటే ఎక్స్పోనెన్షియల్, ఇక్కడ ఏంటి పర్సంటేజ్ సింబల్ మీనింగ్ ఏంటి, మాడ్యులస్ అంటే మనకి ఏమొచ్చింది అవుట్పుట్, రిమైండర్ వచ్చింది. ఫ్లోర్ డివిజన్ అంటే ఇంటీజర్ వచ్చింది. మాల్ డివిజన్ అంటే ఫ్లోట్ వాల్యూ వచ్చింది. సో గైస్ నేను మొత్తం రాశాను. సో ఇప్పుడు అసలు మనకి ఎడిషన్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్పోనెన్షియల్ చేస్తే ఏమొస్తుంది, మాడ్యులస్ చేస్తే ఏమొస్తుందో మనం ప్రాక్టికల్గా చూద్దాం. డోంట్ వరీ గైస్. ఓకేనా. ముందు మీకు అసలు ఆ సింబల్ యొక్క మీనింగ్ తెలియాలి గైస్. ఏ సింబల్ ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు గైస్. చాలామందికి వీటి నేమ్స్ కూడా తెలియదు గైస్. చాలామందికి ఫ్లోర్ డివిజన్ అంటారు కానీ ఫ్లోర్ డివిజన్కి సింబల్ ఏంటో కూడా తెలియదు గైస్. మాడ్యులస్ అంటారు కానీ మాడ్యులస్కి ఏ సింబల్ యూజ్ చేయాలి. ఎక్స్పోనెంట్కి అసలు చాలామందికి ఎక్స్పోనెంట్ అని ఉందో కూడా చాలామందికి తెలియదు గైస్. ఓకేనా. సో ఓన్లీ ఎక్స్పోనెంట్ అనేది పైథాన్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది గైస్. ఓకేనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఏంటి
మనం ఇప్పుడు ఏం చూసాం, అసలు ఆపరేటర్స్ అంటే ఏంటో చూసాం, ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేయాలో చూసాం, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎందుకు యూజ్ చేయాలి, మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మ్యాథమెటికల్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనకు అర్థమెటిక్ ఆపరేషన్ యూజ్ చేయాలి. ఓకేనా గైస్. ఇప్పుడు ఏం చూద్దాం, ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకేనా గైస్. ఇప్పుడు చూద్దాం గైస్, ఇక్కడ ఏంటి, BODMAS రూల్. గైస్ ఇదేంటంటే మనం ఏమంటామంటే దీన్ని బాడ్మాస్ రూల్. ఓకేనా గైస్. బాడ్మాస్ రూల్ అంటే ఏంటి, ఎందుకన్నా ఇప్పుడు ఇది చెప్తున్నామంటే గైస్ చూద్దాం. వెన్ యూ రైట్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్ పైథాన్ ఫాలో బాడ్మాస్ రూల్. గైస్ ఇక్కడ మనం ఏం చూసాం, జస్ట్ మనం ఎడిషన్ చేసాం, జస్ట్ మనం ఎక్స్పోనెన్షియల్ చేసాం, తర్వాత ఏంటి మనం మాడ్యులస్ చేసాం. గైస్ ఇక్కడ మనం ఎట్ ఏ టైం ఓన్లీ ఒక్క టాస్కే పర్ఫామ్ చేస్తున్నాం. అంటే ఏంటి, లైక్ ఎడిషన్ చేస్తున్నాం, లేకపోతే అంటే ఏదో ఒక్క టాస్కే, ఒక్క ఆపరేషనే పర్ఫామ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, పైథాన్లో మనం ఎప్పుడైతే కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఒకదానికన్నా ఎక్కువ ఆపరేటర్స్ ఒకే ఎక్స్ప్రెషన్లో మనం ఉంటే దట్ ఈస్ నథింగ్ అంటే కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్లో మనం ఏంటంటే పైథాన్ అనేది బాడ్మాస్ రూల్ ఫాలో అవుద్ది గైస్. ఓకేనా అన్న, అసలు బాడ్మాస్ రూల్ ఏంటంటే గైస్ ఇక్కడ చూడండి, B అంటే బ్రాకెట్స్, O అంటే ఆర్డర్స్, సో D అంటే డివిజన్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే ఎడిషన్, S అంటే సబ్స్ట్రాక్షన్. గైస్ చాలామందికి బాడ్మాస్ రూల్ తెలియదు గైస్. ఓకేనా. సో అందుకే నేను మీ అందరికీ ఎందుకంటే మన వీడియో చూస్తే మీకు అన్ని క్లారిటీ వచ్చింది కాబట్టి నేను మొత్తం మీకు చెప్తున్నాను గైస్. ఓకేనా గైస్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి గైస్, ఒక్కసారి మీరు ఇక్కడ నేను కింద రిజల్ట్ అని ఉంది గైస్, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3 * 5. గైస్ ఒక్కసారి మీరు నాకు దీని అవుట్పుట్ చెప్పండి. నేను ఇప్పుడు ప్రింట్ రిజల్ట్ అంటే నాకు ఏమొచ్చింది అవుట్పుట్, అదే ఉందన్న నేను చెప్తా చూడండి. 2 + 3 ఎంత గైస్, 5. 5 * 5 గైస్. స్టార్ అనేది ఎప్పుడు పడుతుంది మనం, స్టార్ మీనింగ్ ఏంటి, మల్టిప్లికేషన్ అంటే. సో 2 + 3 ఎంత, 5. 5 * 5 అంటే మల్టిప్లికేషన్, 5 అంటే 5 × 5 ఎంత, 25. సో ఆన్సర్ ఈస్ 25. కానీ గైస్ ఇక్కడ చూడండి అవుట్పుట్ ఎంత వచ్చింది మనకి, 17 వచ్చింది. ఏంటన్నా 17 వచ్చింది, నువ్వు తప్పు చెప్తున్నావు అంటే గైస్ ఇక్కడ చూద్దాం మనం. ఇప్పుడు మనం బాడ్మాస్ రూల్ అప్లై చేద్దాం గైస్. అన్న ఎందుకన్నా నాకు బాడ్మాస్ రూల్ అప్లై చేస్తున్నావు నాకు అర్థమవుతుంది, 2 3 5 5 × 25 గైస్. ఇక్కడ ఏమన్నా నేను పైథాన్ ఫాలోస్ బాడ్మాస్ రూల్స్ ఎప్పుడు, రైట్ కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు అంటాం, ఎప్పుడైనా ఒక ఎక్స్ప్రెషన్లో ఒకటి కన్నా ఎక్కువ ఆపరేటర్స్ యూస్ చేసినప్పుడు మనం కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్ అంటారు గైస్. ఇక్కడ ఏంటి, మనం ఎడిషన్ చేస్తున్నాం, మల్టిప్లికేషన్ చేస్తున్నాం, అంటే ఒక ఆపరేషన్ చేస్తున్నాం, 2 ఆపరేషన్ చేస్తున్నామా, సో 2 ఆపరేటర్స్ యూస్ చేసాం. ఒకటేంటి ప్లస్ ఆపరేటర్, ఇంకోటి ఏంటి మల్టిప్లికేషన్ ఆపరేటర్. సో 2 ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు అంటే ఒక ఆపరేషన్ కన్నా ఎక్కువ ఆపరేషన్ పర్ఫామ్ అయినప్పుడు పైథాన్ అనేది బాడ్మాస్ రూల్ని ఫాలో అవుద్ది. సో మనం కూడా బాడ్మాస్ రూల్ని ఫాలో అయ్యి చూద్దాం అసలు ఆన్సర్ ఎందుకు 17 వచ్చిందో. సో గైస్ ఫస్ట్ ఏంటి, బ్రాకెట్స్. సో గైస్ ఇక్కడ చూద్దాం, మనకి బ్రాకెట్స్ ఉన్నాయా, సో లేవు. తర్వాత ఏంటి, ఆర్డర్స్. గైస్ ఇక్కడ ఏమైనా ఆర్డర్ అని ఉందా, సో మనకి అది కూడా లేదు. సో తర్వాత ఏంటి గైస్, డివిజన్. గైస్ మనకి ఇక్కడ డివిజన్ ఆపరేటర్ ఉందా, సో అది కూడా లేదు. సో గైస్ ఇక్కడ ఏంటి, మల్టిప్లికేషన్. సో గైస్ ఇక్కడ మనకి ఎడిషన్ ఉంది గైస్. ఇక్కడ చూస్తే మనకి మల్టిప్లికేషన్ అంటే ఏంటి, ఎప్పుడైతే మనం కాంప్లెక్స్ ఎక్స్ప్రెషన్ రన్ చేస్తామో దాంట్లో ఫస్ట్ ఏంటి, మల్టిప్లికేషన్ ఫస్ట్ అవుద్ది గైస్. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, మనకి ఎడిషన్ మల్టిప్లికేషన్ ఉంది. సో మన ఎడిషన్ మల్టిప్లికేషన్ మనకి బాడ్మాస్ రూల్ ఏమొస్తుంది, మనకి ఫస్ట్ మల్టిప్లికేషన్ వస్తుంది. సో అంటే ఫస్ట్ 3 × 5 ఎంత గైస్, 3 × 5 ఈజ్ నథింగ్ బట్ 15. ఓకే గైస్. తర్వాత ఏంటి, ఎడిషన్. సో అప్పుడేమవుద్ది, 2 + 15 17. ఓకే గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. సో మామూలుగా అయితే నేను ఇందా చెప్పినట్టు 2 + 3 5, 5 × 5 25 అనుకుంటారు గైస్. కానీ అలా కాదు, ఫస్ట్ మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి గైస్. సో మీ అందరికి అర్థం కావడం కోసం నేను ఇక్కడ డెఫినేషన్ కూడా రాశాను. బాడ్మాస్ రూల్ అంటే బ్రాకెట్స్, ఆర్డర్స్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు గైస్. ఇప్పుడు ఏం చూద్దాం, యూజింగ్ వేరియబుల్స్ ఫర్ క్యాలిక్యులేషన్. గైస్ ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, డైరెక్ట్గా వాల్యూతో ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. కానీ గైస్ మనకి వేరియబుల్స్ ఆ టాపిక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వేరియబుల్స్ అంటే ఏంటి ఎప్పుడు వేరియబుల్స్ అంటాం, ఏదైతే డేటాని స్టోర్ చేసుకుంటో దట్ ఈస్ నథింగ్ బట్ వేరియబుల్స్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆపరేషన్స్ అనేది వాల్యూస్ మీద కాకుండా వేరియబుల్స్ మీద ఎలా పర్ఫామ్ చేయాలో చూద్దాం గైస్.
గైస్ ఇక్కడ చూడండి, నేను ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 200, ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.18. గైస్ ఇందాక నేను ఏం చేశాను, 200 లైక్ ఆపరేటర్ యూస్ చేసి సో 0 × 180. కానీ గైస్ మనం ఎయిదర్ వాల్యూస్ మీద అయినా ఆపరేటర్ పర్ఫామ్ చేయొచ్చు, లేకపోతే వేరియబుల్స్ యూజ్ చేసి కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు ఆపరేషన్స్ అనేది. గైస్ ఇక్కడ చూడండి, టోటల్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ అంటే ఎంత, మనకి 200. గైస్ ఆల్రెడీ మనం వేరియబుల్ టాపిక్ చెప్తున్నప్పుడు నేను చెప్పాను, ఎప్పుడైతే మనం వేరియబుల్ నేమ్ యూజ్ చేసామో ఆ వేరియబుల్లో ఉన్న డేటా అనేది ఇక్కడ రీప్లేస్ అవుద్ది. గైస్ ఇక్కడ అంటే ఏముంది, ఇక్కడ 200 ప్లస్ గైస్ ఇక్కడ చూడండి బ్రాకెట్స్, అంటే బ్రాకెట్స్లో మనం ఏమైనా మళ్ళీ సో ప్రైస్ మళ్ళీ అంటే 200 × 0.18. సో ఫస్ట్ గైస్ మనం ఇక్కడ ఏం చేద్దాం, ఫస్ట్ బాడ్ మసల్ అప్లై చేస్తే ఫస్ట్ ఏమవుద్ది, మనకి బ్రాకెట్స్ ఉంది అంటే బ్రాకెట్లో ఉన్నది ఫస్ట్ క్యాలిక్యులేట్ అవుద్ది. అంటే ఏంటి, ప్రైస్ ఇంటూ ట్యాక్స్ అవుద్ది. తర్వాత ఏంటి, ఆ వచ్చిన రిజల్ట్ అనేది ప్లస్కి యాడ్ అవుద్ది. ఓకే గైస్, సో అది కూడా మనం చూద్దాం ప్రాక్టికల్గా. సో గైస్ ఇప్పుడు ఏం చేద్దామంటే మినీ ప్రాజెక్ట్ సింపుల్ క్యాలిక్యులేటర్ విత్ యూజర్ ఇన్పుట్. గైస్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు వరకు మనం ఏం చూసాం, అసలు మనమే డేటాని వేరియబుల్స్లో స్టోర్ చేసుకుని మనమే ఆపరేషన్ పర్ఫామ్ చేసాం. కానీ యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ తీసుకుని మనం ఆ వాల్యూస్ మీద ఆపరేటర్స్ అని పర్ఫామ్ చేద్దాం గైస్. ఓకేనా, సో నేను దానికోసం ఏం చేసుకుంటున్నాను, సో గైస్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్లో ఎంటర్ ఫస్ట్ నెంబర్ అంటున్నాను గైస్. మీరు ఎవరైతే మన ప్రీవియస్ వీడియో చూసినట్టయితే ఇక్కడ నేను ఇంట్ ఎందుకు రాశానో మీకు తెలుస్తుంది గైస్. ఓకేనా, ఒకవేళ ఎవరికైతే ఇక్కడ ఇంట్ ఎందుకు రాశానో తెలియకపోతే మన ప్రీవియస్ వీడియో చూడండి గైస్, నేను దాంట్లో క్లారిటీగా చెప్పాను గైస్. ఇలా రాస్తే ఏమంటారంటే టైప్ కన్వర్షన్ గైస్. డిఫాల్ట్గా మనకి ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజర్ ఎంటర్ చేసినప్పుడు స్ట్రింగ్ డేటా టైప్గా స్టోర్ అవుద్ది. సో దాన్ని మనం వేరే టైప్లోకి మార్చాలంటే, దట్ ఈస్ నథింగ్ బట్ టైప్ కన్వర్షన్ చేయాలంటే మనకి ఏదైతే టైప్లోకి మారాలో ఆ నేమ్ ఇక్కడ రాసుకోవాలి గైస్. ఇంటీజర్ అయితే ఇంట్ అని రాసుకోవాలి, ఫ్లోట్ వాల్యూ అయితే ఫ్లోట్ అని రాసుకోవాలి. ఓకే గైస్, డిఫాల్ట్గా ఇది స్ట్రింగ్ డేటా టైప్లో స్టోర్ అవుద్ది గైస్. ఓకేనా, నాకు ఇంటీజర్లో కావాలి కాబట్టి నేను ఫస్ట్ వాల్యూకి కూడా ఇంట్ అని తీసుకున్నాను, సెకండ్ వాల్యూకి కూడా ఇంట్ అని తీసుకుంటున్నాను. సో గైస్ మనం అలా తీసుకుంటేనే మనం ఇలా టాస్క్ని పర్ఫామ్ చేయగలం గైస్. ఓకేనా, సో నేను ఇప్పుడు ఏం తీసుకున్నాను, సో యూజర్ అనేవాడు సో ఫస్ట్ వాల్యూ ఇవ్వగానే అది ఏలోకి స్టోర్ అవుద్ది, సెకండ్ వాల్యూ ఎంటర్ చేయగానే అది బిలోకి స్టోర్ అవుద్ది. సో తర్వాత ఏం చేస్తాను నేను, సో ఆ వాల్యూస్ని నేను ఎడిషన్ చేశాను, ఆ వాల్యూస్ని నేను మల్టిప్లికేషన్ చేశాను. గైస్ మీరు అనుకోవచ్చు, అన్న నీకు ఎలా తెలుస్తుంది అన్న ఎడిషన్ చేసావు మల్టిప్లికేషన్ చేసావని. గైస్ బేస్డ్ ఆన్ ది సింబల్స్. అసలు ఆపరేటర్స్ అంటేనే ఏంటి, మనం ఫస్ట్లో ఏం చూసుకున్నాం, ఆపరేటర్స్ అంటేనే మనం సింబల్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఎందుకు యూజ్ చేస్తాము, యూజ్డ్ ఫర్ ఆపరేషన్స్. ఓకే గైస్, మనం ఎప్పుడైనా ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలంటే మనం ఏం యూజ్ చేయాలి, ఆపరేటర్స్ యూజ్ చేయాలి. సో అందులో అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనం ఏంటి, సో గైస్ నేను ఆల్రెడీ చెప్పాను పైన. సో ఎడిషన్ అంటే ఈ సింబల్ వాడాలి, మల్టిప్లికేషన్ అంటే ఈ సింబల్ వాడాలి. గైస్ మీరు అలా చూడగానే మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక సింబల్ని చూడగానే ఓకే ఇక్కడ ఈ ఆపరేషన్ పర్ఫామ్ అవుద్ది అంటే ఇక్కడ రిజల్ట్ అనేది ఇది వచ్చుద్ది అని మీకు తెలుస్తుంది గైస్. ఓకేనా, అందుకే నేను చెప్తున్నా ప్రాక్టీస్ చేయాలి గైస్. ఓకేనా, ప్రాక్టీస్ చేస్తే ఏ ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుద్ది, అసలు ఏ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఎలాంటి రిజల్ట్ వచ్చింది, సో ఆ ఆపరేషన్స్ అసలు ఎక్కడ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి గైస్. ఓకేనా, సో గైస్ ఇప్పటి వరకు మనం థియరిటికల్గా అసలు వాట్ ఆర్ ఆపరేషన్స్ అంటే ఏంటో చూసాం, అసలు ఆపరేటర్స్ ఎన్ని టైప్స్ చూసాం గైస్. ఇప్పుడు మనం ఏం చూసాం, అర్థమెటిక్ ఆపరేటర్స్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మ్యాథమెటికల్ టాస్క్స్ పర్ఫామ్ చేసినప్పుడు మన ప్రోగ్రాంలో మనం అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలని కూడా చూసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్గా నేను ఇప్పుడు కోడ్ రన్ చేసి మీకు చూపిస్తాను గైస్. అసలు ఆపరేటర్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి, మనకు అర్థమెటిక్ ఆపరేటర్లు ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, ఎడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది, మోడల్ ఉంది, ఫ్లోర్ డివిజన్ ఉంది, ఇంకేముంది గైస్. సో అలా ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి నేను ప్రతిదీ కూడా మీకు అసలు వర్క్ చేసి చూపిస్తాను గైస్. అసలు దేని రిజల్ట్ ఎలా వచ్చింది, అసలు ఏ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుందో నేను మొత్తం చూపిస్తాను గైస్. ఓకేనా, సో ఇప్పుడు మనం చూద్దాం అసలు ఎలా జరుగుద్ది ఏంటి అని ప్రాక్టికల్గా. సో గైస్ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ప్రాక్టికల్గా అసలు ఏ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది, ఏ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం గైస్. ఓకేనా, సో అందుకే నేను ముందుగానే మనకి అసలు ఏ ఆపరేటర్స్ ఉన్నాయి మొత్తం నేను లిస్ట్ అవుట్ చేసుకుని పెట్టుకున్నాను గైస్, మనకి టైం కలిసి వస్తాకి. సో గైస్ ఇక్కడ నేను ఏం చేశాను, వాల్యూ 1 అని రాసి ఈజ్ ఈక్వల్ టు 12 అని పెట్టాను, వాల్యూ 2 ఈజ్ ఈక్వల్ టు 6 అంటే
12 అనేది వాల్యూ 1లో స్టోర్ అయ్యి ఉంది, 6 అనేది వాల్యూ 2లో స్టోర్ అయ్యి ఉంది. ఇప్పుడు నేను ఈ 2 వాల్యూస్ మీద ఈ మనకి అవైలబుల్గా ఉన్న అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఉన్న ఆపరేటర్స్ అన్నీ నేను పర్ఫామ్ చేశాను గైస్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అసలు ఎడిషన్ అంటే ఏమొస్తుంది, సబ్ట్రాక్షన్ అంటే ఏమొస్తుంది, మల్టిప్లికేషన్ అంటే అసలు రిజల్ట్ ఏమొస్తుంది, సో ఎందుకు రిజల్ట్ అలా వస్తుందో నేను ఇప్పుడు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో క్లారిటీగా చూడండి. సో మనం రన్ చేస్తాను గైస్ కోడ్ అనేది. గైస్ ఇప్పుడు మనం చూద్దాం. సో గైస్ ఇక్కడ ఏముంటుంది, ఎడిషన్ ఆఫ్ వాల్యూ 1 వాల్యూ 2. గైస్ ఇక్కడ చూడండి, వాల్యూ 1 వాల్యూ 2 అని ఎందుకు రాశానంటే గైస్ చాలామంది మనలో ఏం యూజ్ చేస్తారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసేటప్పుడు A, B, X, Y గైస్ అలా యూజ్ చేయడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు గైస్. అంటే మీరు లైక్ స్మాల్ ప్రోగ్రామింగ్ అయితే ఓకే గైస్, అలా మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసే కాబట్టి కూడా మీకు అదే అలవాటు అయిపోద్ది గైస్. A, B, X, Y అదే అలవాటు అయిపోద్ది గైస్. మీరు ఏం అలవాటు చేసుకోవాలంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ వేరియబుల్ నేమ్ ఇచ్చుకోండి గైస్. నేను ఇప్పుడు ఇక్కడ 2 వాల్యూస్ మీద ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి సో వాల్యూ 1 వాల్యూ 2 అని ఇచ్చుకున్నాను గైస్. ఓకేనా, అలా ఇచ్చుకుంటే మీకు ఫర్దర్గా కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి ఎడిషన్ ఆఫ్ వాల్యూ 1 వాల్యూ 2 ఎంత 18 అంటే ఎంత మనకి, సో మనకి 12 + 6 ఎంత 18. ఓకే గైస్, సబ్ట్రాక్షన్ అంటే ఏంటి, సో గైస్ ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఎడిషన్ చేయమని ఏ సింబల్ వాడాను, సో సబ్ట్రాక్షన్కి ఏ సింబల్ వాడాను, మల్టిప్లికేషన్కి ఏ సింబల్ వాడాను మీరు అబ్జర్వ్ చేయండి గైస్. ఓకేనా, మీరు మనమైతే ఈ సింబల్ని బేస్ చేసుకునే మీకు అర్థం అవ్వాలి గైస్. ఓకే, ఇక్కడ మల్టిప్లికేషన్ సింబల్ ఉంది అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరుగుతుంది, ఇక్కడ డివిజన్ సింబల్ ఉంది అంటే ఇక్కడ డివిజన్ జరుగుతుంది, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ సింబల్ ఉంది, ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ టాస్క్ పర్ఫామ్ అవుతుంది. అది మీకు తెలియాలి గైస్. ఓకేనా, అలా మీరు తెలియాలంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి గైస్. అప్పుడే మీరు సింబల్ చూడగానే అది ఏ ఆపరేటర్ అని తెలుస్తుంది, అక్కడ ఏ టాస్క్ పర్ఫామ్ అవ్వాలో తెలుస్తుంది, అక్కడ రిజల్ట్ ఏమొచ్చింది కూడా మీకు తెలుస్తుంది గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఎడిషన్ ఆఫ్ వాల్యూ 1 వాల్యూ 2 అంటే 18 వచ్చింది, సబ్ట్రాక్ట్ అంటే 6 వచ్చింది. ఎందుకు 12 - 6 6, మల్టిప్లికేషన్ అంటే ఏంటి 12 × 6 సో 72. తర్వాత డివిజన్ ఆఫ్ వాల్యూ 1 వాల్యూ 2 గైస్ చాలామంది డివిజన్కి మాడ్యులస్కి కన్ఫ్యూజ్ అవుతారు గైస్. డివిజన్ అంటే మీకు కోఎఫిషియంట్ వాల్యూ వచ్చింది గైస్. ఓకేనా, సో నాట్ రిమైండర్. ఏంటి డివిజన్ అంటే మనకి కోఎఫిషియంట్ వాల్యూ వచ్చింది, అది కూడా ఫ్లోటింగ్ వాల్యూలో వచ్చింది గైస్, ఫ్లోటింగ్ డేటా టైప్లో వచ్చింది. ఓకేనా గైస్, డివిజన్ అంటే ఏంటి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, డివిజన్ అంటే మనకి కోఎఫిషియంట్ వాల్యూ రిటర్న్ అవుద్ది అండ్ ఫ్లోటింగ్ డేటా టైప్లో రిటర్న్ అవుద్ది. ఫ్లోర్ డివిజన్ అన్నా కూడా మనకి ఏంటి కోఎఫిషియంట్ వాల్యూ రిటర్న్ అవుద్ది, అది మాత్రం ఇంటీజర్లో రిటర్న్ అవుద్ది గైస్. ఓకేనా, డివిజన్ అంటే ఫ్లోటింగ్ డేటా టైప్లో రిటర్న్ అవుద్ది, సో ఫ్లోర్ డివిజన్ అంటే ఇంటీజర్ డేటా టైప్లో రిటర్న్ అవుద్ది. ఏం రిటర్న్ అవుద్ది, రెండింటికి మాత్రం కోఎఫిషియంట్ రిటర్న్ అవుద్ది గైస్. ఓకేనా, సో ఇక్కడ చూడండి 12 6 అంటే కోఎఫిషియంట్ అంతా 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, సో అందుకే మనకి కోఎఫిషియంట్ 2 వచ్చింది గైస్. ఓకేనా, సో తర్వాత ఏంటి మాడ్యులస్ ఆఫ్ వాల్యూ 1 వాల్యూ 2 గైస్. మాడ్యులస్ అంటే రిమైండర్. ఓకేనా గైస్, డివిజన్ అన్న ఫ్లోర్ డివిజన్ అన్న మనకి కోఎఫిషియంట్ రిటర్న్ చేస్తుంది, మాడ్యులస్ అంటే మనకి రిమైండర్ రిటర్న్ చేస్తుంది గైస్. ఓకేనా, రిమైండర్ ఎంత మనకి 2 6 12 అంటే మనకి 12 అంటే ఏంటి మనకి 0. సో మనకి ఎక్స్పోనెంట్ ఆఫ్ వాల్యూ 1 వాల్యూ 2 అంటే ఎంత అంటే మనకి 12 × 6 అంటే 12ని 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే ఇంత వాల్యూ వచ్చింది గైస్. ఓకేనా, అయ్యో అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఒకవేళ గైస్ మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మీకే అర్థం అవుతుంది గైస్ ఏ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది. సో గైస్ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే, సో మనం డైనమిక్గా యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం గైస్. ఓకేనా, దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలి, యూజర్ ఇచ్చిన ఇన్పుట్ వాల్యూ అనేది మనకి ఇంటీజర్లో కావాలి కాబట్టి మనం ఇంట్ అని రాసుకోవాలి. సో దాని లోపల మనం ఇన్పుట్ అని రాసుకుని మనం ఏం చేద్దాం, సో ఎంటర్ వాల్యూ 1. ఓకే గైస్, సో ఈక్వల్ రాసాను. సో తర్వాత ఏంటి మనం ఇక్కడ కూడా సో ఇంట్, సో తర్వాత ఏం రాసుకోవాలి ఇన్పుట్. సో గైస్ అక్కడ మనకి టెక్స్ట్ అనేది రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూజర్కి తెలియాలి కాబట్టి ఏం ఎంటర్ చేయాలో అందుకే మనం రాసుకోవాలి గైస్. ఓకేనా గైస్, ఇప్పుడు ఒకసారి నేను సేవ్ చేస్తున్నాను గైస్. మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ని అప్డేట్ చేశారో మీరు కన్ఫామ్గా సేవ్ చేయాలి గైస్, లేకపోతే అప్డేట్ అవ్వదు గైస్. 1 సెకండ్ నేను మళ్ళీ రన్ చేస్తాను. సో సేవ్ చేశాను గైస్. ఇక్కడ మీరు చూసారా గైస్, ఇక్కడ ఇందాక ఏంటి మనకి ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం రన్ అయిపోయి అన్ని స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. కానీ నేను ఎప్పుడైతే ఇన్పుట్ ఫంక్షన్ వాడానో కింద రిమైనింగ్ స్టేట్మెంట్లు అనేవి స్టక్ అయిపోయినాయి గైస్. ఎందుకు మన దగ్గర నుంచి అంటే యూజర్ దగ్గర నుంచి ఆ వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా గైస్, సో ఎంటర్ వాల్యూ 1 అంటే నేను సో 20 ఇచ్చాను, సో ఎంటర్ చేశాను. తర్వాత ఏంటి ఎంటర్ వాల్యూ 2. సో చూడండి గైస్
అలా ఎన్ని ఇన్పుట్ ఫంక్షన్లు అయితే వాడామో అప్పటి వరకు మనకి దాని కింద ఉన్న రిమైనింగ్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవ్వవు గైస్, ఓకేనా. అన్ని ఇన్పుట్ ఫంక్షన్లు అయిపోయిన తర్వాత కింద ఉన్న ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్, ఓకేనా. సో ఎంటర్ వాల్యూ 2 అంటే నేను 30 ఇచ్చాను గైస్, సో 10 ఇస్తున్నాను గైస్. ఇప్పుడు చూసారా మనకి వాల్యూస్ అనేది వచ్చినాయి. సో గైస్ ఆల్రెడీ నేను చెప్పాను, సో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఎడిషన్ ఎలా వర్క్ అవుతుంది, మల్టిప్లికేషన్ ఎలా వర్క్ అవుతుందని. సో ఒకవేళ మీకు డౌట్ ఉంటే మళ్ళీ చూడండి గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఏం చెప్పాను, వేరియబుల్ ఉపయోగించి ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి, యూజర్ దగ్గర డేటా తీసుకుని ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలో చెప్పాను గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో ఐ హోప్ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను గైస్. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా అలవాటు అవుతుంది గైస్. సో దట్స్ ఇట్ ఫర్ డే 4 గైస్. ఈ రోజు క్లాస్లో అయితే మన అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మొత్తం చూసాం. సో గైస్ ఈ రోజు వీడియోలో టాస్క్ ఏంటంటే మీకు, సో గైస్ యాక్సెప్ట్ 2 నెంబర్స్ ఫ్రమ్ యూజర్ గైస్. యూజర్ దగ్గర నుంచి 2 నెంబర్లు అయితే అడగండి గైస్. అడిగిన తర్వాత గైస్ ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్గా ఏదైతే చూపించానో మీరు కూడా అది చేయండి గైస్, ఓకేనా. నేను చేసినప్పుడు ఆన్సర్ మీరు చూడటం కాదు గైస్, మీరు కూడా చేస్తే ఓకే. మీరు ఇంకా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి గైస్. మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు నాకన్నా బాగా వచ్చుద్ది గైస్, ఓకేనా. మీకు మీరు సింబల్ చూడగానే ఓకే అక్కడ ఈ ఆపరేషన్ పర్ఫామ్ అవుద్ది, అక్కడ రిజల్ట్ ఇది వచ్చింది అని మీకు తెలుస్తుంది గైస్, ఓకేనా. సో మీరు టాస్క్ ఏంటి, 2 నెంబర్లను యూజర్ దగ్గర నుంచి తీసుకుని మీరు అర్థమెటిక్ ఆపరేటర్లో ఉన్న ఆపరేషన్స్ అన్ని పర్ఫామ్ చేయండి గైస్, ఓకేనా. ఐ హోప్ చేస్తాను అనుకుంటున్నాను. ఎవరైతే టాస్క్ కంప్లీట్ చేశారో కింద కామెంట్ చేయండి గైస్ కంప్లీట్ అని. సో రేపొద్దున మనం ఏం చూద్దామంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్ కండిషన్ అంటే ఏంటో చూద్దాం గైస్. చూసి మనం రియల్ లైఫ్ ఓటింగ్ సిస్టమ్ని మనం బిల్డ్ చేద్దాం గైస్, ఓకేనా. సో రేపొద్దున క్లాస్ అనేది ఎవరు మిస్ అవ్వద్దు. సో ఐ హోప్ మిస్ అవ్వకుండా చూస్తాను అనుకున్నాను గైస్. మీకు నేను చెప్పే కంటెంట్ అనేది యూజ్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో మీరు మాత్రమే సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరికైతే మన కంటెంట్ యూజ్ఫుల్ అవుద్దో వాళ్ళకు కూడా షేర్ చేయండి గైస్, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుద్ది. సో ఐ హోప్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను గైస్. యువర్ సపోర్ట్ మోటివేట్స్ మీ ఎవ్రీ డే. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను డైలీ మన వీడియోలు చేస్తాం జరుగుతుంది గైస్. సో ఐ హోప్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. సో రేపు అయితే ఎవ్వరు మిస్ అవ్వకుండా చూడండి గైస్, ఎందుకంటే ఇఫ్ కండిషన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గైస్, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో బాయ్ గైస్.